హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? ఎంతగానో మీరు ఎదురు చూసే ఈ దేవర వీడియో వచ్చేసింది. మేము ఏదైనా కానీ రెడీ అయి వెళ్ళాలా ఎక్కడికన్నా అంటే కొంచెం ముందునే మా నాన్న ప్రిపేర్ చేస్తుంటారనమాట. పెద్ద దూరం అయితే లేదు. తెల్లవారు నైట్ 12 అయింది పడుకోవడానికి. పొద్దున 3కే లేచి రెడీ అయినామంటే చూడండి, అస్సలు బయలుదేరేటప్పుడు హడావుడిగా ఉంది. మధ్యలోకి వెళ్ళేపాటికి నిద్ర మొక్కాలన్నమాట. ఆవులిస్తా ఉన్న లేపాటికి అస్సలు నిర్మానుషంగా ఉంది. అంటే దూరంగా టెంట్లు వేసుకున్నారనమాట, రష్ ఎక్కువ అవుతుంది అనేసి. మేము వెళ్ళినప్పుడు మాత్రం గుళ్ళో ప్రశాంతంగా ఉన్నాడబ్బా మా స్వామి వాళ్ళంతా. మీకు అంతకుముందే ఒక వీడియో పెట్టినాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. స్వాములందరూ గంగ పూజ అంటారు కదా, గంగ పూజ చేయడానికి వెళ్ళినారనమాట. అక్కడి నుంచి మెరువిలాగా వస్తారు. నైటే మెరువిన అయిపోయి ఉంటుంది. మేము లోపలికి పోయి లింగాల గుడిలోన దర్శనం చేసేసుకొని బయటికి వస్తున్నాము. గురవయ్యల్లో వస్తారనమాట. ఎక్కువ గురవయ్యళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మంచిది అంటారు. మేము అక్కడ దర్శనం చేసుకొని చుట్టూ ప్రదక్షిణ చేసి మేము అక్కడే గుడికి దగ్గరలోనే ఆటో వదిలినాము. గుడి ఆవరణలోనే టెంట్ వేసింటారు కదా, అక్కడే ఉండిపోయినాం అనమాట. ఇదో గురవయ్యలు ఉంటారని చెప్పినాను కదా, అదోండి ఇట్లా బండారు బొట్టు పెట్టేసి డబ్బులు ఇప్పించుకుంటారు. మన తృప్తి కోసం ఇవ్వాలన్నమాట. గుళ్ళోకి వెళ్ళేటప్పుడే దర్శనం చేసుకునేకి బియ్యం బ్యాళ్ళు, స్వామికి టెంకాయలు అవన్నీ తీసుకొని పోయిన పూజ సామాగ్రి అంతా అప్పచెప్పేసినాం అనమాట. ఒక్కసారి స్వాములు వచ్చినప్పుడు స్వామి వెనుక వచ్చే జనాలు చాలామంది వస్తారనమాట. దర్శనం చేసుకొని వచ్చేసి టిఫిన్ చేసేసినాము. మా అన్న మా వదిన వచ్చినారనమాట. ఫస్ట్ వచ్చినారు. ఇక్కడ మా చుట్టాలంతా ఇంకా మెల్లిమెల్లిగా జనసందోహం స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ మా మామ, మా అక్క వాళ్ళు, మా చుట్టాలు నెమ్మదిగా అందరు వచ్చేసినారు. పెళ్ళి అయిన తర్వాత ఏదన్నా కానీ మనం చదివించేది కానీ అట్లా ఉంటాయి కదా, అలా కాదనమాట. ఇది దేవరంటే చాలామంది పిలిచింటారు. అందుకు మనం కూర్చొని ఒడిబియ్యం పోసుకున్న తర్వాత బట్టలు ఇవ్వాలి కానీ అట్లా అంతా ఏం పెట్టుకోలేదన్నమాట రూలు. మేము ఇంకా అసలు అక్కడ ఒడిబియ్యం పోసుకోలేదు. ఇవి కూడా కొత్త బట్టలే. ఇంటి నుంచి రెడీ అయిపోయినాం కదా, ఇంక అందరూ ఫస్ట్ మా వదినోళ్ళు ఇచ్చినారా. ఇంక అందరూ చుట్టాలందరూ మేము ఒక్కటే కాదు కదా, చాలామంది పిలిచింటారు. వాళ్ళందరి దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళాలంటే అది పెద్ద ఇది అనమాట. ఎక్కడెక్కడో ఉంటారు, దూరంగా ఉన్నారు కదా చాలామంది. అలాగుంటుంది అనమాట. చూడండి, మాటల్లోనే స్వాములు వచ్చేసినారు. మేము ఇంకా భోంచేయలేదు. అప్పటికి మధ్యాహ్నం అట్లా అయిందనమాట. ఆ టైము 1:30 అట్లా పైన అయిపోయింది. స్వాములు ఊరేగింపుగా అక్కడి నుంచి వచ్చినారనమాట. ఆ స్వాములు వచ్చి గుళ్ళో అన్ని వరుసగా కూర్చోపెడతారనమాట. కూర్చోపెట్టిన తర్వాత ఆ స్వాములకి నైవేద్యం పెట్టి టెంకాయలు కొట్టి పూజ చేసి తర్వాత నల్ల కమ్మడి పూజ అని చేస్తారు. చాలా ప్రాసెస్ ఉంటుందండి. దాని తర్వాత ఒడిబియ్యం మేము రెడీ అయిపోయి ఒడిబియ్యం పెట్టుకోవాలి. ఒడిబియ్యం పెట్టుకున్న తర్వాత బట్టలు ఇవ్వాలి. కాకపోతే చెప్పినాను కదా, ఇదోండి మా ఆడపిల్లలు అనమాట. మా గోత్రం ఉంటుంది కదా, ఆ గోత్రం ఆడపిల్లలు అనమాట. ఈ అందరూ ఇచ్చేసి అక్కడి నుంచి ఇచ్చేసి మనుషులు కనపడితే చాలు ఇవ్వడమా వెళ్ళిపోవడమా అని చేస్తున్నారు. కనీసం వీడియో తీసుకుంటాము యూట్యూబ్లో వద్దురు అని అంటే సరేలే అని అనేసి అట్లా ఆడబిడ్డలు అవుతారు కదా, తమాషా చేస్తూ ఉంటే వచ్చి సరేలే అని వీడియోకి ఫోజులు ఇచ్చినారనబ్బా. ఇంకా మా వదిన ఒడిబియ్యం పెట్టడం స్టార్ట్ చేసింది. మేము కూడా రెడీ అయిపోయి వచ్చి ఒడిబియ్యం పోసుకున్నాము. ఒడిబియ్యం పోసుకున్న తర్వాత కొంతమంది మళ్ళీ వచ్చి పిలిచింటాం కదా, వాళ్ళు వచ్చి బట్టలు పెట్టినారు. మా అక్క వెనక పెద్దక్క కూర్చోయింది చూడండి. మీరు ఏమైనా కార్యక్రమాలు చేసేది అనుభవం లేకపోతే, మాకు కూడా పెద్దగా అనుభవం లేదు. ఒకరిని పిలవడం, ఒకరిని పిలవకపోవడం అట్లా ఉంటే గిన భలే ప్రాణం నొచ్చుకుంటారు నిజంగా ఎవరైనా కానీ. అంతే, నేను ఆ పొజిషన్లో ఉన్నా కూడా లాస్ట్కి మా అక్క అయితే డల్గా కూర్చోయింది. నా వెనకనే కూర్చోయింది చూడండి మా పెద్దక్క. ఎందుకు మమ్మల్ని పిలిచలేదు అంటే మర్చిపోయినామండి. నిజంగా ఈ వీడియో తరపున సారీ చెప్తున్నా. అక్కడే చెప్పేసినాను, సారీ అక్క, చిన్నదానే కదా, క్షమించక్క, పిలిచలేదు ఏమనుకోకండి అంటే ఒక్క చిన్న ఫోన్ చేసేకేమి అని అన్నారనమాట. నిజమే, తన ప్లేస్లో నేనున్నా కూడా ఫీల్ అవుతాను. సారీ అక్క, ఇంకొకసారి ఇట్లా పొరపాటు చేయను.
ఎందుకంటే మేము సింగిల్ కదా, ఈయన చూస్తే డ్యూటీలు, నేను చూస్తే ఇట్లా షాపింగ్, మళ్ళీ అన్నీ చూసుకోవాలా, ఇంట్లో పనులు చూసుకోవాలంటే చాలా ఇది అనిపించింది. మా వాడికేమో అలా పోయి ఇలా తీసుకొని వచ్చేసినాం, మా వాడిది మా ఆయనది. ఇప్పుడు బ్లౌజుల కోసం పోయింటే అసలు స్టిచ్చింగ్ ఎవరే కానీ కుట్టమంటున్నారు. అంత షార్ట్ టైంలో కుట్టమని ఇస్తే చెడగొట్టేస్తారు. మీకు తెలియనిది ఏముంది చెప్పండి. అందులో వచ్చి దట్టు నాకు మళ్ళీ వర్క్ వేయించుకోవాలా అనేసి ఒక కాన్సెప్ట్ ఉంది. దానికి పోతే 1800 అడిగినారండి. నిజంగా నాకు ఎంత ట్రెండ్ ఉందా, ఎంత హెవీగా దానికి డిమాండ్ ఉందనే నాకు తెలియదు. అదమ్మా ఈ 1800కి అవసరం లేదు, నాకు మంచి చీరే వస్తుంది అనేసి రిటర్న్ వచ్చేసినాను. తర్వాత మీకు కొన్ని పిక్స్ పెడతాను చూడండి. ఇది ఎంత కాస్ట్ పడి ఉండొచ్చో కొంచెం చెప్పండి నాకు. మళ్ళీ నేను పట్టుబట్టి వేయించుకోవాలి ఖచ్చితంగానే వేయించుకున్నాను. ఫస్ట్ ఏమనుకున్నాను, మగ్గం వర్క్ బ్లౌజ్లే లేవు, ఒక్కటన్నా కొంచెం మంచిగా ఉండాలి అనేసి 1 లైన్ అయినా పర్లేదు అనేసి వెళ్ళినాను అనమాట. తను డీటెయిల్స్ చెప్పమంటే నేను చెప్తానులేండి నెక్స్ట్ వీడియోలో కూడా. నేను అడగలేదు తనని. ఆఫర్ ఉందక్క నేను వేస్తాను, అంతకుముందు ఒకసారి వెళ్ళింటనమాట, అది రిజెక్ట్ అయిపోయింది అనమాట, చాలా రోజుల కిందట. అందుకోసం ఈసారి నేను అట్లా వెనక్కి పంపించినాక నేను వేస్తాను నేను అని అనేసి ఆ పాపనే వేసేసిందనమాట. చాలా బాగా వేస్తుంది. అసలు మీరు గెస్ట్ చేయండి ఎంతగా ఉంటుందో. ఇంకొక విషయము, నేను యూట్యూబ్లో పడుదురు అని మా ఆడపడుచులను ఆట పట్టించినానని చెప్పినాను కదా, అక్కడికి వెళ్ళింటే ఎంతమంది బాగున్నారా అని నేను బంధువులను పలకరిస్తూ ఉంటే, బాగున్నాము చాలా రోజులు అయింది చూడక అని. ఇంకా మా పెద్దక్క కొడుకు, వాడి నుంచే నాకు పిన్ని పోస్ట్ వచ్చింది. వాడిని చూడంగానే ఎందుకో అండి పిన్ని అని అంటేనే బాగా కనెక్ట్ అయిపోతానని చెప్పినాను కదా చాలా వీడియోస్లోనే. ఫస్ట్ నన్ను పిన్ని అని పిలిచింది వాడే రవి అని చూపిస్తాను. తర్వాత ఒడిబియ్యం పోసుకొని లోపలికి వెళ్ళి అంత ప్రశాంతంగా ఉంది, రద్దీ లేకున్నట్లు గుడి అని చెప్పినాను కదా. మళ్ళీ ఇప్పుడు నేను ఒడిబియ్యం పోసుకొని అక్కడ దండం పెట్టుకుందామని పోతే అస్సలు కాలు పెట్టడానికి కూడా వీలు లేదనమాట. అట్లే లోపలికి పోయి ఊరికే ఇంకా కనిపించుకోకుండా ఆవరణంలో కూర్చొని లేచి వచ్చేసినామన్నమాట. వాళ్ళు ఏమన్నారంటే చాలా రోజులు అయింది చూడక అని, నేనంటే బాగున్నారా అని, మేము రోజు చూస్తున్నాము అని చెప్తున్నారనమాట ప్రతి ఒక్కరు. మిమ్మల్ని నిన్నే ఫోన్లో చూస్తున్నాము, యూట్యూబ్లో చూస్తున్నామని అని చెప్తా ఉంటే నాకు ఒకవైపు చాలా ఆనందంగా అనిపించింది. నన్ను పిన్ని అని ఫస్ట్ పిలిచిన వాడు ఎవరంటే వాడే పెద్దవాడు, మిడిల్ వీడియోలో కనిపెడుతుంది కదా మా మేనత్త మనవుడు అనమాట. మా పిన్ని కూతుర్లు, మా పెదనాయన కోడలు అందరూ వచ్చినారబ్బా. థ్యాంక్ యూ సో మచ్.